ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. దోర్భ్యాం శోభితలాంగలం సముసలం కాదంబరీచంచలం రత్నాఢ్యం వరకుండలం భుజబలేనాక్రాంతభూమండలం వజ్రభామలచారుగండయుగళం నాగేంద్రచూడోజ్వలం సంగ్రామే చపలం శశాంకధవళం శ్రీకామపాలం భజే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన అర్చావతార రూపంలో మనందరినీ కూడా నిత్యము అనుగ్రహిస్తూ ఉన్న తిరుమల క్షేత్ర నివాసి అయిన శ్రీవారి అనుగ్రహంతో మనం ధర్మ విచారాన్ని వనపర్వలో ప్రతినిత్యము కూడా ఆచరించుకుంటూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ధర్మతత్వాన్ని అవగతం చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి మన పారాయణానికి అలాగే ప్రవచనానికి సత్సంకల్పం చేసుకుని ద్రౌపదీ విషయంలో ధర్మాన్ని అనుభవం అంటూనే ఎలా ధర్మరాజు ద్రౌపదికి తెలియజేస్తూ ఉన్నాడో ఆ విషయాన్ని గురించి చక్కగా తెలుసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవధనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి ద్వారా ఆజురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 31ోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. త్వమాత్మనో విజానీహి జన్మ కృష్ణే యథా శ్రుతం వేత్థ చాపి యథా జాతః దృష్టద్యుమ్నః ప్రతాపవాన్. ధర్మం యొక్క ఫలాన్ని తెలియజెప్పడం కోసం ధర్మరాజు అనేక మార్గాల్ని ఎంచుకున్నాడు అని మనం చెప్పుకున్నాం. ఆ ఎంచుకున్నటువంటి మార్గాల్లో ధర్మం గురించి ద్రౌపదీదేవికి చాలా వివరంగా చెప్తూ వచ్చాడు. ఇప్పుడు
ద్రౌపదీదేవికి తన అనుభవాన్ని గుర్తు చేస్తూ, అంటే నీకు నువ్వు ఆలోచించుకో అని ద్రౌపదీదేవికి చెప్తూనే, అలాగే నీ సోదరుడు ధృష్టద్యుమ్నుడు ఎలా పుట్టాడో కూడా నువ్వు ఆలోచించుకో, నువ్వు తెలుసుకో. నీ జన్మ, నీ తమ్ముడైనటువంటి ధృష్టద్యుమ్నుడి జన్మ, ఈ రెండూ కూడా ఎలా జరిగినాయో, నీ సోదరుడి యొక్క జన్మ, ఆ రెండూ కూడా స్పష్టంగా నువ్వు ఒకసారి తెలుసుకో. అప్పుడు నీకు ఈ యొక్క ధర్మ ఫలం విషయంలో అనుమానం ఉండదు అని చెప్తూ ఉన్నాడు. సరే, ద్రౌపదీదేవి ధృష్టద్యుమ్నుడు ఇద్దరూ కూడా అగ్నికుండం నుంచి, అంటే యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ యజ్ఞకుండం నుంచే ఉద్భవించారు అనేది మనందరికీ తెలుసు. ఇలా ఉద్భవించడం చేత ధర్మఫలం చాలా గొప్పదిగా కనిపిస్తూ ఉన్నది అంటున్నాడు ధర్మరాజు. ఏమిటి వాళ్ళిద్దరూ అట్లా పుట్టడం వల్ల ధర్మఫలాన్ని ఏం తెలుసుకుంటాం, ఇదెలా కుదురుతోంది అని అన్నప్పుడు, ఓ సందేహం మనకు కలిగినప్పుడు మనం కొంచెం ఒక వృత్తాంతాన్ని బాగా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనకి ఈ మాటకి, ధర్మరాజు ద్రౌపదీదేవితో మాట్లాడిన మాటకి స్పష్టమైనటువంటి అర్థం తెలిసిపోతుంది. ఈ వృత్తాంతం ఏమిటి అంటే, ఇది పంచాగ్ని విద్యని తెలిపేటటువంటి వృత్తాంతం. పంచాగ్ని విద్య అనేటటువంటిది ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి విద్య, చాలా గొప్పది. ఈ విద్యలో మనం ఎలా తెలుసుకోవాలి ఈ విషయాన్ని అని అంటే, దీనికి కొంచెం పూర్వరంగా ఉన్నది. ఒకరోజు శ్వేతకేతువు అనేటటువంటి మహానుభావుడు ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గర కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆ రాజుగారు శ్వేతకేతువు అనేటటువంటి మహానుభావుడిని అడిగారు, వేత్థ యథా పంచమ్యామాహుత వాపః పురుషవచసో భవంతి అని అన్నారు. ఇలా అడిగారు, శ్వేతకేతువు, నీకు 5వ ఆహుతిలో ఈ జలం అనేటటువంటిది, నీరు అనేటటువంటిది పురుషుడిగా ఎలా చెప్పబడుతోందో నీకేమన్నా తెలుసా అని అడిగారు. చాలా ఆశ్చర్యం వేసింది అతనికి. నీరు 5వ ఆహుతిలో పురుషుడిగా చెప్పబడుతోందా? ఇది ఎట్లా? నీళ్లు మామూలుగా మనం హోమంలో ఎక్కడా వేయం. ఆహుతిగా అంటే నీళ్ళని ఆహుతిగా వేస్తే, అలా 4 ఆహుతులు వేస్తే 5వ ఆహుతి పురుషుడిగా చెప్పబడుతోంది అంటున్నారు రాజుగారు. ఇది ఎట్లా? నీళ్ళనే మనం హోమంలో వేయమే, ఈయనేమో నీళ్ళల్లో అలా 5 సార్లుగా నీళ్లు వేస్తూ ఉంటే 5వ ఆహుతి పురుషుడు అని చెప్పి పిలువబడుతోంది అని అంటున్నారు. ఇది ఎట్లా అని ఆశ్చర్యం వేసింది. తనకి సమాధానం తెలియకపోయేటప్పటికీ వెంటనే శ్వేతకేతువు ఏం చేశాడంటే, వాళ్ళ నాన్నగారు గౌతమ మహాముని ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాన్నగారు, రాజుగారు ఈ రకంగా ప్రశ్న వేశారు, నాకేం సమాధానం తెలియలేదు, కాస్త మీరు నాకు తెలియజెప్పండి అని అడిగాడు. అప్పుడు గౌతమ మహర్షి ఆయన కూడా, నాయనా, 5వ ఆహుతి వేస్తే అది పురుషుడు అనేటటువంటి పేరుతో పిలువబడ్డాం అనేది నాకు కూడా, అది పురుషుడుగా ఎలా మారుతుందో, తర్వాత పురుషుడు అని చెప్పి ఎలా పిలువబడుతోందో నాకు కూడా తెలియదయ్యా అని చెప్పి ఆయన మహర్షి అయినప్పటికీ ఏమాత్రము భేషజం లేకుండా, పద మనిద్దరం కలిసి రాజుగారి దగ్గరికి వెళ్దాం, ఆయన ఈ విషయం గురించి ఏం చెప్తారో విందాం అని చెప్పి శ్వేతకేతువుని తీసుకుని గౌతముడు రాజుగారి దగ్గరికి వచ్చారు. ఇద్దరూ కలిసి
రాజుగారిని అడిగారు. అప్పుడు ఆయన సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కథ చాలా విస్తారంగా సవివరంగా ఉన్నది. మనం సూక్ష్మంగా చెప్పుకుందాం సమయాన్ని అనుసరించి. ఇందులో ప్రధానంగా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు మరణించినటువంటి ఒక పురుషుడు మళ్ళీ పుట్టే ముందర ఇక్కడి నుంచి పైకి వెళ్ళిన తర్వాత అతను ఎలా అవుతున్నాడు అనేది ఇక్కడ మనం చూడాలి. అదే చెప్తున్నారు రాజుగారు. ఇక్కడ తను ప్రాణేంద్రియాలతో పాటుగా వెళ్తున్నాడా, అలాగే భూత సూక్ష్మాలు అని చెప్పి ఉంటాయి వాటితో పాటుగా వెళ్తున్నాడా అనే ప్రశ్న వచ్చింది. దానికి అక్కడ ప్రాణేంద్రియాలతో పాటుగా భూత సూక్ష్మాలతో కూడా కలిసి వెళ్తున్నాడు అనేది మనకి ఈ పంచాగ్ని విద్యలో స్పష్టంగా తెలుస్తోంది. ముందుగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇక్కడ 5 అగ్నులని మనం భావించాలి. ఆ 5 ఏమిటేమిటి అంటే, మొదటిది ద్యులోకం, రెండవది పర్జన్యుడు అనేటటువంటిది, వృష్టి, అది కూడా అగ్ని, పర్జన్యుడు. మూడవది పృథివీ అంటే భూమి, నాలుగవది పురుషుడు, ఐదవది స్త్రీ. ఈ 5గురిని కూడా 5 అగ్నులుగా మనం భావించాలి ముందు. ఇప్పుడు ఈ 5 అగ్నులు అని చెప్పి మనం స్థిరం చేసేసుకుంటే, ద్యులోకము, పర్జన్యుడు, పృథివీ, పురుషుడు, స్త్రీ అనే 5 అగ్నులు అని స్థిరం చేసుకున్న తర్వాత, ఈ లోకంలో ఒక వ్యక్తి ప్రతినిత్యము కూడా హోమం చేస్తూ ఉన్నాడు, యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు, యాగాలు చేస్తూ ఉన్నాడు. ఈ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఈ పురుషుడు పాలు, పెరుగు మొదలైనటువంటి జలద్రవ్యాలతోటి హోమం చేస్తూ ఉంటాడు. యజ్ఞంలో చాలా చోట్ల పాలతో హోమం చెయ్యమని, పెరుగుతో హోమం చెయ్యమని మనకు కనిపిస్తూ ఉంటుంది, హోమం చేస్తూ ఉంటాం కూడా. అందువల్ల ఈ జలద్రవ్యాలతోటి ఈయన ముందుగా హోమం చేస్తూ ఉన్నాడు అని మనం స్థిరం చేసుకోవాలి. ఇలా హోమం చేసి 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 అయి చాలా రోజుల పాటు హోమాలు చేసిన తర్వాత కాలాంతరంలో ఇక్కడ జలమయమే కాబట్టి ఇవన్నీ కూడా నీళ్లతో పాటుగా ఉన్నటువంటివే కాబట్టి వాటి ప్రకృతి ద్రవ్యం నీళ్లుగానే ఉంటుంది కాబట్టి ఆ జలమంతా కూడా ఈ ఎవరైతే హోమం చేసినటువంటి వ్యక్తి ఉన్నారో అతన్ని చేరుతుంది. అలా చేరినటువంటి అది ఈ యజమాని ఇక్కడి నుంచి మరణించిన తరువాత అతనితో పాటుగా అది ద్యులోకానికి వెళ్తూ ఉన్నది. ఆ ద్యులోకం అనేటటువంటిది అగ్ని అని మనం ముందే చెప్పుకున్నాం. ఈ భూత సూక్ష్మాలు అనేటువంటివివే. ఈ భూత సూక్ష్మాలతో పాటుగా అంటే ఈ జలంతో పాటుగా ఇంకా కొన్ని ఉంటాయి. ప్రాణేంద్రియములతో పాటు ఈ భూత సూక్ష్మాలు అనేటువంటి ఈ జలము మొదలైనటువంటి వాటిల్లో ప్రధానంగా జలం అని అనుకుందాం. ఆ జలంతో పాటుగా ఇవి ద్యులోకం అనేటువంటి దగ్గరికి చేరతాయి. అది ఒక అగ్ని అని మనం అనుకున్నాం. ఆ అగ్నిలో శ్రద్ధ అనేటటువంటిది ఆహుతిగా మారుతుంది. ఆ శ్రద్ధ అనేటటువంటి ఆహుతితో ఈ ద్యులోకంలోకి ఇతను చేరిన వెంటనే ఈతనితో పాటు వెళ్ళినటువంటిది శ్రద్ధ అనేటటువంటి రూపాన్ని చెందితే ఆహుతిగా అయితే దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఇంద్రియ అధిష్టాన దేవతలు, ప్రాణేంద్రియాలతో వెళ్తున్నాడు అని అనుకున్నాం, ఆ అధిష్టాన దేవతలు ఆ అగ్నిలో హోమం చేస్తారు. ద్యులోకం అనేటటువంటి అగ్నిలో, అదొక అగ్ని, ఆ అగ్నిలో దీన్ని హోమం చేస్తారు. ఇలా హోమం చేస్తే ఆ జలం ఏదైతే ఇతనితో పాటుగా వెళ్ళినటువంటిది ఉందో అది సోమం అనేటటువంటి దేహంగా మారుతూ ఉన్నది.
అలా సోమం అనేటటువంటి దేహంగా మారిన తర్వాత అది కూడా మళ్ళీ జలమైనటువంటి జల రూపంలో ఉన్నటువంటి దేహమే. ఇక్కడికి ఒక ఆహుతి పూర్తయింది, జలాహుతి. అది కూడా ద్యులోకంలో హోమం చేస్తారు అని చెప్పి అనుకున్నాం. శ్రద్ధ అనేటువంటి ఆహుతి రూపంలో అక్కడికి ఒక జల హోమం ఆహుతి పూర్తయింది. అలా హోమం చేసిన తర్వాత అది సోమం అనేటటువంటి దేహంగా ఏర్పడుతుంది అని స్పష్టమవుతోంది. అలా సోమం అనేటటువంటి దేహంగా ఏర్పడిన తరువాత దాన్ని మళ్ళీ ఈ పర్జన్యలోకం అనేటటువంటిది అది కూడా ఒక అగ్ని అని చెప్పి అనుకున్నాం మనం. ఆ పర్జన్యుడికి వృష్టి అభిమాని దేవత ఒకరు ఉంటారు. ఆ దేవత ఈ పర్జన్యుడు అనేటటువంటి అగ్నిలో హోమం చేస్తాడు. ఈ సోమం అనేటటువంటి దాన్ని హోమం చేస్తే అది వర్షంగా మారుతూ ఉన్నది. మొదటి ఆహుతి వేసిన తర్వాత అది సోమంగా మారింది. దాన్ని పర్జన్యుడు అనేటటువంటి అగ్నిలో హోమం చేస్తే ఇప్పుడు అది వర్షంగా మారింది. అదే జలం వర్ష రూపంలోకి వచ్చింది. అలా వర్షంగా అయినటువంటిది మొదట సోమరూపాన్ని, ఆ తర్వాత వృష్టి రూపాన్ని అంటే వర్ష రూపాన్ని పొందినటువంటి ఆ జలమే ఆ పైన మూడవ అగ్ని పృథివీ అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఈ పృథివీ అనేటటువంటి అగ్నిలో హోమం చేయబడుతూ ఉన్నది. అలా పృథివీ అనేటటువంటి అగ్నిలో హోమం చేయబడితే అది మళ్ళీ వ్రీహి యవాది అన్న రూపంలోకి మారుతూ ఉన్నది. అంటే వడ్లు, యవలు, గోధుమలు ఇత్యాది మనం ఏదైతే అన్నం స్వీకరిస్తూ ఉంటామో ఆ అన్న రూపంలోకి మూడవ ఆహుతి మారుతూ ఉన్నది. అలా మూడవ ఆహుతి మారితే ఇక్కడికి ద్యులోకం అనేటటువంటి అగ్నిలో, పర్జన్యుడు అనేటటువంటి అగ్నిలో, అలాగే పృథివీ అనేటటువంటి అగ్నిలో మూడు అగ్నుల్లో హోమం చేస్తే మొదట జలరూపంగా ఉన్నటువంటిది సోమంగా అయింది, సోమంగా ఉన్నటువంటిది వృష్టి రూపంగా అయింది, వర్ష రూపంగా, ఆ తర్వాత అన్నరూపంగా మారింది. ఇలా అన్నరూపంగా మారినటువంటి ఈ ఆహుతి తరువాత పురుషుడు అనేటటువంటిది నాలుగవ అగ్ని అని చెప్పి అనుకున్నాం. ఆ నాలుగవ అగ్నితోటి ఈ యొక్క అన్నం అనేటటువంటిది ఆహుతి, ఆ అగ్ని యందు ఈ అన్నం అనేటటువంటి ఆహుతి హోమం చేయబడుతూ ఉన్నది. ఇలా ఆ పృథివీ అనేటటువంటి అగ్నిలో చేయబడినందువల్ల ఏదైతే ఆహుతి అన్నాది రూపంగా అయ్యిందో అది మళ్ళీ పురుషుడు అనేటటువంటి అగ్ని యందు ఆహుతి చేస్తే అది రేతస్సుగా మారుతూ ఉన్నది. ఇక్కడికి 4 అగ్నులు పూర్తయినాయి. అలాగే 4 ఆహుతులు కూడా పూర్తయినాయి. మొదటిది ద్యులోకం, అక్కడ సోమరూప ఆహుతి, ఆ పైన జలం పర్జన్యుడు, అక్కడ వృష్టి రూపం పొందడం, ఆ పైన పృథివీ, అక్కడ అన్నరూపంగా మారడం, ఆ పైన పురుషుడు అతను ఎందు ఆహుతి వేయగా అది రేతస్సుగా మారడం అనేటటువంటిది ఇంతవరకు పూర్తయింది. ఇప్పుడు 5వ అగ్ని స్త్రీ అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఆ స్త్రీ అనేటటువంటి అగ్ని యందు ఈ రేతస్సు అనేటటువంటిది హోమం చేస్తే పురుషుడు అనేటటువంటి వాడు ఉద్భవిస్తూ ఉన్నాడు. అంటే 5వ ఆహుతి ఇది. 5వ ఆహుతిని హోమం చెయ్యగా అంటే రేతస్సు అనేటటువంటి దాన్ని స్త్రీ అనేటటువంటి అగ్నియందు హోమం చెయ్యగా అంటే ఉంచగా పురుషుడు అనేటటువంటి వాడు పుడుతూ ఉన్నాడు. ఇదే 5వ ఆహుతిని హోమం చేస్తే ఈ జలం పురుషుడిగా పిలువబడుతూ ఉన్నది అనేటటువంటి దానికి సాక్షాత్తుగా స్పష్టంగా శృతి యందు ఉపనిషత్తునందు చెప్పినటువంటి క్రమము. ఇలా 5వ ఆహుతిని హోమం చేస్తే పురుషుడుగా అవుతున్నాడు. జలాన్ని, ఇదంతా కూడా జలమే, ఈ జలమే ఇన్ని రూపాలుగా మారుతూ ఉన్నది.
ఇతను ఇక్కడ హోమం చేస్తే ఏదైతే హోమం చేసినటువంటి ఈ పాలు పెరుగు లాంటి జలముని ఇక్కడ హోమం చేయగా అది అతన్ని చేరుతోందో అదే మళ్ళీ పైలోకంలో ఆయా అగ్నుల యందు హోమం చేయబడగా అది మళ్ళీ కిందకి అన్న రూపంలో వచ్చి అది పురుషుడు తిని అతని శరీరంలో అది రేతస్సుగా మారి అది స్త్రీ యందు ఉంచగా అక్కడ పురుషుడు అనేటటువంటి వాడు పుడుతూ ఉన్నాడు. 5వ ఆహుతి పురుషుడు అని చెప్పి పంచమ్య ఆహుతౌ ఆపహ పురుషవచసో భవంతి అంటే ఇదే అని చెప్పి ప్రవాహనుడు అనేటటువంటి మహానుభావుడు రాజు ఈ గౌతముడికి శ్వేతకేతువుకి ఇద్దరికీ కూడా వివరించారు. ఇప్పుడు ఇలా ఈ పురుష రూపంలో అయినటువంటి ఆహుతి కొన్ని రోజుల పాటు గర్భ అవస్థ అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అవస్థ పూర్తవగా కొంతకాలానికి గర్భవాసం అనేటటువంటిది పూర్తయితే ఆ పైన 9 మాసాలు గడిచిన తర్వాత శిశువుగా ఈ లోకంలోకి వస్తూ ఉన్నది. ఇది మామూలుగా మొత్తం ఈ యొక్క సృష్టి క్రమానికి మనకి తెలియజెప్తూ ఉన్నటువంటి అర్థం. ఇప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని మనం ఇంకో విధంగా కూడా ఆలోచించాలి. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః అని చెప్పి ఇంకొక విశేషం కూడా ఉన్నది. దీంట్లో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ అగ్ని యందు వెయ్యబడినటువంటి ఆహుతి ఏదైతే ఉన్నదో అది ధూమరూపంలో ఆదిత్యం ఉపతిష్టతే ఆదిత్యుడి దగ్గరికి వెళ్ళి చేరుతూ ఉన్నది. ఆదిత్యా జాయతే వృష్టి ఆ ధూమరూపంలో ఉన్నటువంటిది సూర్యుణ్ణి చెందిన తరువాత అక్కడ కొంత పరిణామక్రమం అయ్యి మేఘరూపంగా ఉండి ఆ మేఘం మళ్ళీ కొన్ని రోజులుగా వర్షిస్తే అక్కడి నుంచి వృష్టి అనేటటువంటిది అంటే వర్షం అనేటటువంటిది మనందరికీ కూడా కలుగుతూ ఉన్నది. ఆదిత్యా జాయతే వృష్టి ఆ పైన వృష్టేరన్నం తతః ప్రజాః ఆ వర్షం అనేటటువంటిది పడితే అది అన్నంగా మారుతూ ఉన్నది. భూలోకంలో అన్న సమృద్ధంతా కలుగుతూనే ఉంటుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ పైన ఆ అన్నాన్ని మనం తినడం వల్ల సంతానం అనేటటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అంటే హోమమునందు మనం వేసేటటువంటి ఆహుతి సూర్యుణ్ణి పొంది వర్షరూపంగా మారి అది మళ్ళీ కిందకి వచ్చి ఇక్కడ అన్న సమృద్ధి జరిగి ఆ పైన ఆ అన్నాన్ని మనం తినడం వల్ల సంతానం అనేటటువంటిది కలుగుతూ ఉన్నది. ఇంతవరకు స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఈ ప్రాణులన్నీ ఎలా పుడుతున్నాయి అనంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 2 విధాలుగా పుడుతున్నాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేమో ఇతపూర్వం చెప్పుకున్నట్లుగా మనం యజ్ఞంలో వేసేటటువంటి పాలు పెరుగు ఇట్లాంటి జలద్రవ్యములన్నీ కూడా అవి ఈ యజమానుని పొంది ఇతనితో పాటుగా ప్రయాణం చేసి అక్కడ ఆయా అగ్నుల్లో హోమం చెయ్యబడితే ఆ పైన మళ్ళీ అవి భూలోకానికి వచ్చి ఇక్కడి నుంచి పురుషుడు యందు సుప్రతిష్ఠితములై ఆ పైన స్త్రీ ద్వారా ప్రాణి అనేటటువంటిది ఉద్భవిస్తోంది అని మనకి ఉత్పత్తి క్రమం అనేటువంటిది ఒకటి అర్థమైంది. ఇది పంచాగ్ని విద్య అని చెప్పి చెప్పినటువంటి దాంట్లో వివరించబడి ఉన్నటువంటిది ఉపనిషత్తులో. రెండవది ధర్మశాస్త్రంలో మనకి అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యగాదిత్యం ఉపతిష్టతే అని చెప్పి ఇక్కడ వేసినటువంటి అన్నద్రవ్యం ద్వారానే ప్రజ అంటే లోకంలో ఉండేటటువంటి అందరూ కూడా ఉద్భవిస్తూ ఉన్నారు అని చెప్పి మనకి తెలుస్తూ ఉన్నది. ఈ విధంగా 2 విషయాలుగా మనకి ఒక ప్రజ అంటే సంతానం అనేటటువంటిది కలుగుతూ ఉన్నది అని స్పష్టమవుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచిస్తే ఈ రెండిట్లో కూడా పంచాగ్ని విద్యలో చెప్పినటువంటి ఉత్పత్తి క్రమంలో కానీ లేక ఈ అగ్ని యందు వేసినటువంటి ఆహుతి సూర్యుడి వరకు వెళ్ళి అక్కడ చేరి అక్కడి నుంచి మేఘరూపమై వర్షించి ఇలా చెప్పుకున్న ఈ ఉత్పత్తి క్రమంలో కానీ రెండిట్లో ఏ విధంగా అయినా సరే
అది చివరికి పురుషుణ్ణి పొందవలసినదే, పురుషుడి ద్వారా స్త్రీకి చేరవలసినదే, స్త్రీ యందు 9 నెలల పాటు అక్కడ గర్భముందు ఉండవలసినదే, ఆ గర్భంలో వాసం పూర్తయిన తరువాత ప్రాణి రూపంలో ఈ భూమికి రావలసిందే. ఇది ప్రతి ఒక్కరికి సహజమైనటువంటి విషయం. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. వారు ఎవరైనా కావచ్చు, ఈ భూలోకంలో పుట్టేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా చివరికి మహానుభావులైనటువంటి వారికి కూడా ఇది తప్పనటువంటిది. ఎవరైనా ఇలా ఉన్నటువంటి వాళ్ళే. శ్రీరామచంద్రుడిని తీసుకోండి, ఇంకోరిని తీసుకోండి, వాళ్ళందరికీ ఇది ఎవరికైనా సరే సహజమైనటువంటిదే. ఇక దీన్ని మనం కొంచెం వివరించుకుంటే, ఈ గర్భవాసము, ఎందుకు గర్భవాసం గురించి మనం చెప్పుకుంటున్నాం అనేది కొంచెం మనం వివరించి ఆలోచిస్తే, శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో ఏం చెప్తారంటే, వైజికం గార్భికం చైన ద్విజానాం అపమృజ్యతే అని చెప్తూ ఉంటారు. అంటే పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 2 దోషములు కలుగుతున్నాయి అని చెప్పారు. ఏమిటండి ఆ దోషాలు? మనం అందరం కూడా సమానం, దాంట్లో మనందరికీ ఈ 2 దోషాలు కలుగుతూనే ఉంటాయి. ఏమిటి అంటే, మొదటి దోషం గార్భిక దోషము అన్నారు. రెండవ దోషం వైజిక దోషము అని చెప్పారు. అంటే మన మహర్షులు చాలా కీన్ అబ్జర్వేషన్ అంటూ ఉంటామే, ఆ విధంగా చాలా లోతుగా పరిశీలించి పుట్టేటటువంటి ప్రతి వ్యక్తి ఎలా పుడుతున్నాడు అన్నప్పుడు వాళ్ళు బాగా ఆలోచించి వాళ్ళల్లో ఇగో ఈ 2 చిన్న దోషములు అనేటువంటివి ఉంటూనే ఉంటాయి అని నిర్ధారించారు. ఏమిటి ఈ వైజిక దోషం అంటే ఏమిటి, గార్భిక దోషం అంటే ఏమిటి అంటే, గార్భిక దోషము అని అంటే గర్భ సంబంధమైనటువంటి దోషము అని అర్థం. వైజిక దోషము అని అంటే బీజ సంబంధమైన దోషము అని అర్థం. ఈ 2 దోషములు ప్రతి ఒక్కరికి కలుగుతాయి అన్నారు. ఎలా కలుగుతాయి? ఇప్పుడు మనం ఆ పైన ప్రశ్న వేసుకోవాలి. వేసుకుంటే ఈ గార్భిక దోషము అనేటటువంటిది మనకి బాగా అర్థం అవ్వాలి అంటే మనం గరుడ పురాణం కూడా వెళ్ళాలి, మనకంత సమయం లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సారం చెప్పుకుందాం. గర్భంలో ఉన్నప్పుడు ఈ గర్భావస్థలో తల్లి తీసుకునేటటువంటి కొంచెం కారంగా ఉన్న పదార్థాలు, లేక కాస్త వేడిగా ఉన్నటువంటి పదార్థాలు, అలాగే బాగా చేదుగా ఉండేటటువంటి పదార్థాలు, ఇవన్నీ పదార్థాలు కూడా ఆ స్త్రీ తీసుకుంటూ ఉంటే లోపల ఉండేటటువంటి శిశువుకి చాలా వేదన కలుగుతూ ఉంటుందట. తల్లి బాగా కారం తిందనుకోండి, లోపల వాడికి మంట పుట్టేస్తూ ఉంటుందట. కొంచెం ఆవిడ చల్లటి నీళ్లు తాగిందనుకోండి, లోపల వాడికి చలి పెట్టేసి వణికిపోతారట పిల్లలు. ఇలా తల్లి యొక్క స్వీకరణ బట్టి లోపల ఉండేటటువంటి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు కొన్ని కష్టాలు పడుతుంది అని చెప్పారు. అలాగే ఇంకొక మాట మనకి గరుడ పురాణంలో చెప్పినటువంటిది, అక్కడ ఆ లోపల ఈ మూత్రము, మలము, ఇంకొన్ని విధములైనటువంటి కొన్ని సూక్ష్మ క్రిములు, ఇవన్నీ కూడా వీడి మధ్యనే ఉంటూ ఉంటే ఈ శిశువు ఆ మధ్యలో తిరుగాడుతూ ఉంటూ ఉంటాడట. కొన్ని జీవాలు ఉంటూ ఉంటాయట, అక్కడ ఉండేటువంటి చిన్న చిన్నవి వాడిని కుడుతూ ఉంటాయట. అవి మనకి పెద్ద ప్రమాదం కాదు, కానీ గర్భావస్థలో ఉన్నప్పుడు మనందరం కూడా అది అనుభవించినటువంటి వాళ్ళమే. అలాగే వీడు కొన్నిసార్లు అక్కడ ఉండేటటువంటి నీరు తాగేస్తూ ఉంటాడట. ఉమ్మ నీరు తాగాడు అని చెప్పి ఈ రోజుల్లో హడావిడి చేయడం కూడా మనందరికీ తెలిసినటువంటి మాట. ఇవన్నీ చేయడం వల్ల ఆ మాతృగర్భంలో ఉండేటటువంటి ఆ మల, మూత్ర ఇత్యాది ద్రవ్యముల మధ్య జీవనం కొనసాగించడం అనేటటువంటిది ఒక జీవికి అత్యంత కష్టమైనటువంటి అవస్థ అని చెప్పారు.
అక్కడే వాడు 7వ నెల దాటిన తర్వాత కొంచెం 7వ నెల వచ్చిన తర్వాత వాడికి ఒక స్మృతి కలుగుతుంది. మెల్లిమెల్లిగా ఆ స్మృతి గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత అసలు ఏమిటి, నేను ఈ గర్భంలో ఉండమేమిటి, ఇక్కడ ఉండి నేను ఈ కష్టాలు పడ్డమేమిటి, మళ్ళీ సంసార సాగరంలోకి ప్రవేశించడం ఏమిటి, ఇట్లా ప్రవేశించి మళ్ళీ నేను పుత్రులు, భార్య, ధనము, ఐశ్వర్యము అని చెప్పి వాటి మీద పడ్డమేమిటి అని చెప్పి నానా బాధలు పడిపోయి అబ్బెబ్బెబ్బే ఈసారి భగవంతుడా, హే కృష్ణ, జనార్దన, విష్ణు, వాసుదేవ, నేను భూమి మీద పడినటువంటి మరుక్షణం నీ పాదములను విడిచిపెట్టక నీ యందు ఒకే విధమైనటువంటి లక్ష్యంతో ఉండి అన్యథా శరణాస్తి అనేటటువంటి భావంతో నిన్ను నేను వదిలిపెట్టక ఎప్పటికీ కూడా అర్చించుకుంటూనే ఉండి ఎంతో కష్టమైనటువంటి ఈ సంసార సాగరాన్ని అతి అవలీలగా చక్కగా నీ భక్తి అనేటటువంటి నావ మీద నేను ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి వాడిని మరుజన్మలో నాకు మళ్ళీ ఈ మానవ జన్మ లేకుండా ఉండేట్టుగా ఈ గర్భ అవస్థ అనేటటువంటి దోషం నాకు కలగకుండా ఉండేట్టుగా ఈ గర్భంలో 9 నెలల పాటు నేను ఇట్లా పడి చిట్ట చివరికి భూమి మీదకి వచ్చి మళ్ళీ నా భార్య, నా పుత్రులు అని చెప్పి ఈ సంసారంలో భవబంధాలన్నిటి మధ్య ఇరుక్కుపోయి మళ్ళీ అకృత్యములు చేసి అబద్ధాలు ఆడి కామక్రోధాదులకి నేను లొంగిపోయి ఈ జన్మని అంతా వృథగా చేసుకొని నీ మీద ఒక్క క్షణం కూడా బుద్ధి నిరపలేనటువంటి స్థితిని దాటినటువంటి వాడినై మళ్ళీ నీ దగ్గరికే నేను చేరుకొని నీ యందు ఐక్యమయ్యే మోక్షాన్ని సాధిస్తాను పరమాత్మ. నాకు ఈ మానవ జన్మ అవసరం లేదు. క్రితంసారి ఎన్ని పాపాలు చేశాను, ఎన్ని అకృత్యాలు చేశాను, ఎంత దారుణంగా ప్రవర్తించాను, ఎన్ని మాటలు మాట్లాడాను, గురు హుంకారమే చేశానా, తల్లిదండ్రులని అవమానించానా, పెద్దలని గౌరవించలేదా, ఇటువంటి అవస్థ అంతా పడి నేను నానా కష్టములు అనుభవించి నరక యాతనలు కూడా పూర్తి చేసుకుని మళ్ళీ ఈ గర్భావస్థకు వచ్చాను. మో దేవుడా, నాకు మళ్ళీ ఈ అవస్థ నువ్వు కలిగించవద్దు. నీ పాదార విందములనే నేను ఆశ్రయిస్తాను. నువ్వు తప్ప నాకు ఇంకొక దైవం లేదు, నువ్వు తప్ప నాకు ఇంకొక శరణం లేదు. నేను నిన్నే ఆశ్రయిస్తాను. నా గర్భం వద్దు, శాశ్వత మోక్షం కావాలి అని చెప్పి అనుకుంటూ 9 నెలల పాటు, అంటే మిగిలిన 2 నెలల్లో ఇటువంటి భావాలు ప్రతిరోజు పెట్టుకుని అనుకుంటూ ఉంటాడట. నీ దగ్గరికే నేను వస్తున్నాను పరమాత్మ, నిన్ను తప్ప వేరొకరిని నేను తలచను, నాకు ఈ భవబంధాలు వద్దు, నాకు ఈ సంసారం వద్దు అంటూ ఉంటాడట. అయిపోయింది. ఒక్కసారి తల్లి కడుపులో ఉండేటటువంటి ఆ వాయువు వీడిని బయటికి తంతే వచ్చి బయటపడి పెద్ద పెట్టిన ఒక్కసారి ఆ అని చెప్పి అరుస్తాడట. అప్పటిదాకా ఉన్నటువంటి జ్ఞానం అంతా మొత్తం నశ్యమైపోతుంది. ఆ పైన మళ్ళీ అమ్మ ఓ 2 నెలలకి, ఆ పైన 4 నెలలకి నాన్న, ఆ తర్వాత 6 నెలలకి తమ్ముడో, అన్నయ్యో, చెల్లో, అక్కో, ఆ తర్వాత కొన్ని రోజులకి ఇది నాది అని చెప్పి చిన్నప్పుడే అది తీసుకోవడం, ఏ అక్కో చెల్లో తీసుకుంటే దాన్ని కొట్టి తీసుకోవడం, అక్కడి నుంచి ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చేటప్పటికి నా వస్తువు అనేటటువంటి భావన పెరగడం, ఆ పైన నేను, నాది, నాకు అనేటటువంటి మాటలు మనమే నేర్పిస్తూ ఉండడం, వాడు బాగా అలవాటు చేసుకోవడం, మెల్లిమెల్లిగా ఇక నాది, నాకే, నేనే అనేటటువంటి భావం దాకా ప్రయాణించడం, మళ్ళీ పునర్దరిద్ర పునరేవ పాపి అని చెప్పినట్లు మళ్ళీ ఈ సంసార సముద్రం తప్పకపోవడం. ఇది సాధారణంగా మనందరం కూడా ఇట్లా అనుకున్నటువంటి వాళ్ళమే. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనందరం పరమాత్మని ఇలా ప్రార్థించినటువంటి వాళ్ళమే. వచ్చేసాం బయట ప్రపంచంలో బ్రహ్మాండంగా, రేపొద్దున ఏమిటయ్యా పని అనుకుంటూ వ్యవహారం చేసేస్తున్నాను తప్ప ఆ పరమాత్మ యందు ఆ గర్భావస్థలో అనుకున్నటువంటి మాట మనకు అనుకోవట్లే. ఇది విశేషం. అయితే ఇక పైన ఇదే తర్వాత ఇంకా గరుడ పురాణంలో చాలా విశేషం ఉన్నది. మనకు కావలసింది ఇంతవరకు. ఇప్పుడు ఇలా గర్భావస్థలో శిశువు ఉంటాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. ఆ గర్భావస్థలో ఉన్నప్పుడు అక్కడ ఈ మలమూత్రముల మధ్య ఈ యొక్క శరీరం అనేటటువంటిది ఉండడం వల్ల, వాటిని త్రాగుతూ ఉండడం వల్ల, తద్వారా కొంత మనం అస్పృశ్యతని, కొంత మలినత్వాన్ని మన శరీరానికి పొందుతూ ఉంటాం. ఇదే గర్భ సంబంధమైన దోషము అని అంటే. ఇక రెండవది బీజ సంబంధమైనటువంటి దోషము అని చెప్పి, దీని గురించి పెద్దగా మనం విచారం అనేటటువంటిది చేసుకోవక్కర్లేదు. ఒక మాటలో చెప్పేసుకోవాలి అని అంటే, మనం పుట్టడానికి, ఒక శిశువు ఉద్భవించడానికి ఏ కణములైతే
ప్రధానమైనటువంటివి ఉన్నాయో, XY XX అనేటువంటివి ఏవైతే ప్రధానమైనటువంటి కణములు ఈనాడు ఆధునికమైనటువంటి వైద్యులందరూ కూడా తెలియజెప్తూ ఉన్నారో, అటువంటి శుక్లములు అనేటటువంటి కణములు, ఆ కణములు శరీరం, ఒక పురుషుడి శరీరం నుంచి స్త్రీ శరీరంలోకి ప్రవేశించిన తరువాత గర్భోత్పత్తి అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఆ కణములు బట్టి ఈ యొక్క గర్భం అనేటటువంటిది ఏర్పడుతూ ఉన్నది. లోకంలో చాలా అపప్రథ కూడా ఉన్నది, దాని గురించి కూడా ఇప్పుడే మాట్లాడేసుకుందాం. ఈ పురుషుడు అనేటటువంటి వాడు పురుషుడు కలిగితేనేమో అదంతా కూడా పురుషుడు యొక్క గొప్పతనం. ఒకవేళ స్త్రీ సంతానం కలిగినట్లయితే అది స్త్రీ యొక్క తప్పు అని చెప్పి, 2-3 ఆడపిల్లలు పుడితే ఇది ఈవిళ్ళలో ఉన్నటువంటి దోషం అని చెప్పి నిర్ధారించేటటువంటి అవివేకులు ఈనాటికి కూడా కొంతమంది మిగిలిన్నారు. సైన్స్ ఇంతగా పెరిగిన తర్వాత మన శాస్త్రం ఏనాడో చెప్పింది, ఏ కణమైనా సరే పురుషుడు పుట్టడానికి కానీ స్త్రీ పుట్టడానికి కానీ ప్రధానమైనటువంటిది పురుషుడిదే. పురుషుడి దగ్గర నుంచి ఏ విధమైన కణం వెళితే ఆ విధమైనటువంటి సంతానం అక్కడ కలుగుతుంది అని. ఇది ఒక విశేషం. పుమాన్ పుంసోధికే శుక్లే స్త్రీ భవత్యధికే స్త్రియా అని చెప్పి స్పష్టంగా ధర్మశాస్త్రంలో విశదీకరించి ఉన్నారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే. ఇక ఈ సందర్భంలో మనం బాగా గమనించవలసింది, ఆ కణములు అనేటటువంటివి స్వభావంగానే అశుచిగా ఉండేటటువంటి కణాలు. ఆ కణములని ఆధారం చేసుకునే గర్భం అనేటటువంటిది ఉద్భవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ కణములు అస్పృశ్యములు కాబట్టి దీని నుంచి వచ్చినటువంటి దానికి కొంత అస్పృశ్యత అనేటటువంటిది ఉంటుంది అని చెప్పారు. ఇలా గార్భిక దోషం, రెండవది ఇప్పుడు మనం చెప్పుకున్నది బైజిక దోషం, ఈ రెండూ కూడా ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి. మరి ఏం చేయాలి ఇవన్నీ పోవాలంటే? అంటే ఏం లేదు, చక్కగా పుట్టిన తర్వాత జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చౌలం ఇవన్నీ మనం చేసుకుంటూ ఉన్నామే. ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి అంటే, అగో నాయన ఆ దోషాలు పోవాలంటే ఇగో ఈ సంస్కారాలు చెప్పినటువంటి కాలంలో చెప్పినట్లుగా చేసుకోండి, చేసుకుంటే మీకు ఈ గార్భిక బైజిక దోషాలు రెండూ పోతాయి అని చెప్పి మన యొక్క మహర్షులు మనకు ఉపదేశించారు. ఏదో చౌలం చేసుకోవడం అంటే కేవలం పెరిగినటువంటి జుట్టుని మొత్తం కత్తిరించేయడం అనే అర్థం కాదు. అన్నప్రాశనం అంటే 6వ నెలలో అన్నం పెట్టడమనే అర్థం కాదు. నామకరణం అంటే పేరు పెట్టడం అనే అర్థం కాదు. అవి ప్రధానమైనటువంటి ఫలితాలుగా మనకి పై కనిపిస్తూ ఉన్నా, దాంతోపాటుగా ప్రధానంగా ఇంకా చెప్పబడినటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఇగో ఈ గార్భిక బైజిక దోష నివృత్తి అనేటటువంటిది ఉంటుంది. అంటే ఈ రెండు కూడా దోషాలు పోతాయి. అందుకని చెప్పి వాళ్ళకి, పుట్టినటువంటి వాళ్ళకి 11వ రోజున నామకరణం చేయండి, 6వ నెలలో అన్నప్రాశనం చేయండి, 3వ సంవత్సరంలో లేదు కొంతమందికి సంప్రదాయం ప్రకారం 1వ సంవత్సరంలో వాళ్ళకి చౌలం చెయ్యండి, అంటే పుట్టు వెంట్రుకలు తీయడం అనేటటువంటిది చెయ్యండి అని చెప్పి శాస్త్రం చెప్పుకుంటూ వచ్చింది. ఇలా ఈ రెండు దోషాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని మనం ఇప్పటిదాకా సిద్ధం చేసుకున్నాం. అసలు ఈ మాటలకిన్ను మన యొక్క కథలో ఉన్నటువంటి విషయానికి సంబంధం ఏమిటి అనంటే, ధర్మరాజు చెప్తూ ఉన్నాడు ద్రౌపదీదేవికి, ద్రౌపది ఇలా ఈ గర్భవాసం అనేటటువంటిది ఉందే అది కష్టతరమైనటువంటిది, సకల ప్రాణికి సామాన్యమైనటువంటి విషయం. కానీ నువ్వు సాక్షాత్తు యజ్ఞకుండం నుంచి పుట్టావు. ఎలా పుట్టావు? పుణ్యాతిశయం ఉండడం వల్ల పుట్టావు. నీకు ఇప్పుడు ఈ అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే అని చెప్పి మనం ఇందాక యజ్ఞంలో ఒక ఆహుతి వేస్తే ఆ ఆహుతి ద్వారా ఇది సూర్యమండలం దాకా వెళ్ళి అక్కడి నుంచి అన్నం అనే వృష్టి అనేటువంటిది కురిసి తద్వారా అన్నం అనేటువంటిది ఏర్పడి అది పురుషుడు తిని పురుషుడి ద్వారా అది సంతానంగా మారుతోంది అని చెప్పి ఈ క్రమంలో కానీ, లేక పంచాగ్ని విద్య అని చెప్పి చెప్పుకున్నటువంటి ద్యులోకము, పర్జన్యుడు, పృథివీ, పురుషుడు, స్త్రీ అనేటటువంటి 5 అగ్నులని కూడా శ్రద్ధ, అలాగే సోమ ఇత్యాది రూపంగా మనం ఆహుతులుగా అనుకుని చెప్పి చివరికి పురుషుడి దగ్గర నుంచి రేతస్సు అనేటటువంటి ఆహుతి స్త్రీ యందు ఉంచడం వల్ల 9 నెలల గర్భానంతరం పురుషుడు పుడతాడు అనేటటువంటిది. కానీ ఈ 2 క్రమాల్లో కూడా, అంటే ఒక ప్రాణి పుట్టాలి అని అంటే ఈ 2 విధానాలే చెప్పబడి ఉన్నాయి. ఈ 2 విధానాలుగా కూడా
ఏ ప్రాణైనా సరే జన్మించవలసిందే. కానీ నువ్వు మటుకు సాక్షాత్తుగా అగ్నికుండం నుంచి ఉద్భవించావు అనంటే సామాన్యంగా మానవుడుగా పుట్టడం అనేటటువంటిదే పరమ పుణ్యమైనటువంటి విషయం. జంతువునాన్ నరజన్మ దుర్లభం అని చెప్పింది కూడా అదే. మనిషిగా పుట్టడం అనేటటువంటిదే ఎంతో పుణ్యం ఉంటే గాని జరగదు అని చెప్పి ఓ పక్క శృతులు స్మృతులు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే నువ్వు అంతకంటే కూడా పుణ్యాతిశయంతో ఇంకా గొప్ప పుణ్య విశేషం నీ యందు ఉండడం వల్ల, నీ తమ్ముడు యందు ఉండడం వల్ల మీ ఇద్దరూ కూడా ఈ గర్భవాసం అనేటటువంటి దుఃఖాన్ని పొందక, అలాగే ఈ పరిణామ క్రమంలో చెప్పినటువంటి విధానికి ఎక్కడికి కూడా మీరు అందుకోక సాక్షాత్తుగా యజ్ఞకొండం నుంచి ఇద్దరు కూడా పుట్టి ఉన్నారు అనంటే మీరు పూర్వం చేసినటువంటి ధర్మ ఫలం అనేటటువంటిది మీ యందు ఎంత పుణ్య విశేషంగా మారి మీ ఇంద్రియాలకి కూడా కారణమైందో అర్థం చేసుకో. కాబట్టి నువ్వు నన్ను ధర్మ ఫలం ఏమిటి అని అడుగుతున్నావు, ఇంతకంటే నీకు ధర్మ ఫలం గురించి నేనేం తెలియజెప్పాలి? ఇది కాదా ధర్మఫలం అంటే? నీ యొక్క జన్మ ఎలా వచ్చింది, నువ్వు ఎలా పుట్టాలి, అసలు చెప్పినటువంటి వేదము చెప్పినటువంటిది లేక స్మృతులు చెప్పినటువంటి క్రమంలో నువ్వు ఈ రెండు ఉత్పత్తి మార్గాల్లో ఏదో విధంగా ఓ సంతానంగా పుట్టవలసినటువంటి దానివి సాక్షాత్తుగా యజ్ఞకుండం నుంచి సశరీరంగా అలా బయటికి వచ్చావు అనంటే ఎంత విశేషం ఉండాలి, ఎంత పుణ్యాతిశయం ఉండాలి. దానివల్ల కదా నువ్వు ఈ విధంగా వచ్చావు అని చెప్పి ద్రౌపదీదేవికి నీ జన్మ వృత్తాంతం ఒకసారి నువ్వు మళ్ళీ గుర్తు తెచ్చుకో. నువ్వు ఎలా పుట్టావో నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో, అప్పుడు ధర్మం యొక్క ఫలం గురించి నీకు స్పష్టమవుతుంది అని వివరించాడు ధర్మరాజు ఈ విషయంలో. ఇక్కడే మనం మొన్న ద్రోణుడి కొంచెం ఆయనకి పుణ్య విశేషం ఉండడం వల్ల గర్భవాసం అనేటటువంటిది లేదు అని చెప్పుకున్నాం. ఆ మాట కూడా చెప్పుకుని ఈనాటి మన యొక్క ఈ విచారాన్ని పూర్తి చేసుకుందాం. ద్రోణుడు ఆయన మహానుభావుడు, భరద్వాజ పుత్రుడు. ఒకనాడు భరద్వాజుడు ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటే అక్కడికే దగ్గరికి అప్సరస వచ్చి ఉన్నది. ఈయన చూశాడు. ఆవిడ వెళ్తూ ఉంటే ఆవిడ మీద బాగా కోరిక కలిగింది ఈయనకి. ఆ పైన వెంటనే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కణములు ఏవైతే ఉంటాయో అవి బయటికి వచ్చి పడినాయి. వాటన్నిటినీ తీసుకున్నాడు ఈయన. తీసుకుని జాగ్రత్తగా ఒక కుండలో పెట్టాడు. పెట్టిన తర్వాత కొన్ని రోజులకి అది పిండంగా మారి శిశువుగా తయాయి ఆ పైన ద్రోణుడిగా నామకరణం చేసేంత వరకు వచ్చింది. అంటే ఈ ద్రోణుడికి కూడా పుణ్య విశేషం ఉండడం వల్ల, ద్రౌపదీ ధృష్టద్యుమ్నుడిద్దరికీ కూడా పుణ్యాతిశయం ఉండడం వల్ల వాళ్ళకి అసలు ఈ మనం చెప్పుకున్నటువంటి ఉత్పత్తి క్రమంలో పురుషుడి నుంచి స్త్రీ, ఆ తర్వాత గర్భము అవేమీ లేవు. ద్రోణుడికి పుణ్య విశేషం ఉండడం వల్ల పురుషుడి దాకా వచ్చాగాడు ఆయన. స్త్రీ అనేటటువంటి ఆహుతికి వెళ్ళల. పురుషుడి నుంచే ఒక కుండలో పెట్టడం వల్ల, కుండ అంటే ద్రోణం అంటాం మనం, ఆ ద్రోణిలో పెట్టి ఉంది కాబట్టి ఈ యొక్క పిండము ద్రోణి నుంచి పుట్టినటువంటి వాడు, అంటే కుండ నుంచి పుట్టినటువంటి వాడు కాబట్టి కుంభ సంభవుడు అనేటువంటి విధంగా. అలాగే ఈయన కూడా చక్కగా ఒక కుంభంలో పుట్టినటువంటి వాడు కాబట్టి ఆయన్ని ద్రోణుడు అనేటటువంటి, ద్రోణం నుంచి పుట్టాడు కాబట్టి ద్రోణుడు అనేటటువంటి పేరుతోటి పిలుస్తూ ఉన్నారు. ఆయన గొప్పవాడు. ఆయనకి ఈ గర్భవాసం అనేటటువంటిది లేదు. మిగతా అన్నీ వచ్చినాయి ఆయనకి. మనం చెప్పుకున్నటువంటి ఉత్పత్తి క్రమంలో అన్నీ వచ్చినాయి. పురుషుడి దాకా వచ్చిన తర్వాత ఆయన ద్రోణంలో ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. వీళ్ళిద్దరూ మాత్రం పురుషుడి దగ్గరకు కూడా రాలేదు. వీళ్ళకి ఇవేవీ లేవు. సాక్షాత్తుగా యజ్ఞకొండం నుంచి వీళ్ళిద్దరూ కూడా ఉద్భవించడం అనేటటువంటిది ఏర్పడింది. అందువల్ల పుణ్యాతిశయం అనేటటువంటిది మీలో ఉన్నది గుర్తుంచుకో అని చెప్పి, అందుకే తత్ర గర్భవాసాఖ్య రేతోద్రవ్యక పంచమ్యాహుత్యవస్థ అత్యంత దుఃఖమయీ పుణ్యవశాత్ ద్రోణస్య నాసీత్ ద్రౌపదీ ధృష్టద్యుమ్నయోస్తు అతి పుణ్యవశాత్ రేతో రూప మల పరిణామహేతు అన్నాహుతురపి నాస్తి అని చెప్పి చాలా చక్కగా సాక్షాత్ అగ్నిగుండోద్భవత్వాత్ అని చెప్పి వ్యాఖ్యాకారులు కూడా అత్యద్భుతంగా ఈ విషయాన్ని ఇక్కడ వివరించారు. సాక్షాత్తుగా ఆ విషయాన్ని అతి స్పష్టంగా అత్యంత సంక్షిప్తంగా త్వమాత్మనో విజానీహి
జన్మ కృష్ణే యథాశ్రుతం. నీకు నువ్వే తెలుసుకో నీ జన్మ ఎలా కలిగింది అనేటువంటిది. వేత్తజాపి యథాజాత ధృష్టద్యుమ్న ప్రతాపవాన్ అని చెప్పి ధృష్టద్యుమ్నుడు కూడా ఎట్లా పుట్టాడు అనేటువంటిది ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో, తెలుసుకో. ప్రతాపవంతుడు మహానుభావుడు ధృష్టద్యుమ్నుడు కూడా మీ ఇద్దరి యొక్క జన్మ కూడా పుణ్యవశం వల్లే జరిగింది. ఆ పుణ్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ధర్మాన్ని ఆచరించడం వల్ల. మీ ఇద్దరు ధర్మాచరణ చేశారు కాబట్టే ఇగో ఇలా పుట్టారు, కాబట్టి ధర్మానికి ఫలితం ఉన్నది అని చెప్పి అనుభవం విషయం కూడా ద్రౌపదీదేవికి తెలియజెప్పి నీ అనుభవంలో నువ్వు తెలుసుకో అని చెప్పి ఒక మాట అన్నాడు ధర్మరాజు. ఆ పైన ఇంకొన్ని విషయాలు చెప్తూ దేవగుహ్యములు అంటే దేవరహస్యములు అంటే ఏమిటి అనేటువంటి వాటిని ఆ పైన ఆవిడికి వివరించబోతూ ఉన్నాడు. రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా ఆ విషయాన్ని శ్రద్ధగా విందాం. ఈనాటి ఈ శ్లోకాన్ని చక్కగా పారాయణ చేసుకుని ధర్మ విషయక చర్చని చేస్తూ ఉన్నటువంటి మనందరికీ కూడా ధర్మాభివృద్ధిని చేసేటటువంటి ధర్మమూర్తి అయిన శ్రీనివాస స్వామి వారు ఇతోధికమైనటువంటి ఫలాల్ని ఇచ్చుగాక, మనల్ని రక్షించుగాక. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు అనేటటువంటి మాటలు నిత్య సత్యములు గానుగాక అని చెప్పి మనం స్వామిని ప్రార్థిద్దాం, ఆయన ఆశీస్సులను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఈరోజు ఆచార్యుల వారి ద్వారా ప్రకృతి సంబంధమైనటువంటి పురుషోత్పత్తి మనకి ఏ విధంగా కలుగుతోంది, మనం ఏ విధంగా ఉండాలి, కలిగేటటువంటి దోషాలు ఏమిటి అనేటటువంటి విషయాలని మనం చక్కగా ఈరోజు తెలుసుకున్నాం. అంతర్గత భాగంలో ఈరోజు తత్సంబంధమైనటువంటి అంటే భార్యాభర్తలు అనేటటువంటిది ఇప్పుడు మనం ఆచార్యుల వారి ద్వారా తెలుసుకున్నాం కదా. పలానా కణవృద్ధి కలిగినట్లయితే పలానా పురుష సంతానము పలానా స్త్రీ సంతానము కలుగుతుంది అని మనం తెలుసుకున్నాం. ఏ రోజు ఏ విధంగా కలిస్తే ఏ విధమైనటువంటి సంతానం కలుగుతుంది అనేటటువంటివి ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. అలాగే ఏ విధంగా వారి యొక్క స్థితి ఆ క్షణం ఉండాలి అనేటటువంటి విషయాన్ని కాస్త మనం ఈరోజు తెలుసుకొని యథావిధిగా పారాయణాన్ని మనం ప్రారంభించుకుందాం. అప్రౌఢాం రోగిణీం క్రుద్ధాం అతృప్తాం అన్యమానసాం. అప్రౌఢాం ప్రౌఢత్వం అంటే ఆవిడకి కరెక్ట్ వయసు అనేటటువంటిది ఉండాలి, చిన్న పిల్లతో సంగమం అనేటటువంటిది చేయకూడదు అని దాని యొక్క తాత్పర్యం. అదేవిధంగా రోగిణీం రోగ సంబంధమైనటువంటి విషయంతో ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ విధమైనటువంటి కలయిక కలవకూడదు. ఇంకా ఎలా ఉండాలి? క్రుద్ధాం. అదేవిధంగా కోపంలో ఉన్నప్పుడు వారి ఇరువురు కూడా కలవకూడదు. అదేవిధంగా అతృప్తాం తృప్తి కలగనంత వరకు అంటే తృప్తి లేకుండా ఉండకూడదు. అన్యమానసాం అన్యమనస్కం అనేటటువంటిది ఉండకూడదు. అలా ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రమే మనం వారి ఇరువురు కూడా వారి ఇరువురు యొక్క కలయిక ద్వారా పురుషోత్పత్తి కలుగుతుంది అని మనకు ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అన్యమానస్కంగా ఉన్నట్లయితే కలిగేటటువంటి ఫలితములు ఏమిటి అనేటటువంటి విషయాలు కూడా ఎన్నో మనం ధర్మశాస్త్రముల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు 31వ అధ్యాయంలో 32వ శ్లోకాన్ని మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. త్వమాత్మనో విజానీహి త్వమాత్మనో విజానీహి జన్మ కృష్ణే యథాశ్రుతం జన్మ కృష్ణే యథాశ్రుతం వేత్థ చాపి యథా జాతః వేత్థ చాపి యథా జాతః ధృష్టద్యుమ్నః ప్రతాపవాన్ ధృష్టద్యుమ్నః ప్రతాపవాన్. ఓం నమో వెంకటేశాయ. శ్రీ ఉదయ్ భాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా మన ఆత్మీయులు ఈనాడు గోవిందనామ సంకీర్తనం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. చక్కగా మనం కూడా వారితో గోవిందుని సంకీర్తించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట
పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.